భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్కు చేరాడు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. కానీ తనదైన కవర్ డ్రైవ్తో 4 బాది టచ్లోకి వచ్చాడు. కానీ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే కోహ్లీని తొలుత అంపైర్ నాట్అవుట్ ఇవ్వగా ఇంగ్లాండ్ డిఆర్ఎస్ తీసుకుంది. రివ్యూలో బంతి ఎడ్జ్ తీసుకోనున్నట్లుగా తేలింది. దానిపైన నెట్టింట చర్చ మొదలైంది. ఆల్ట్రా ఎడ్జ్లో స్పైక్ రావడంతో విరాట్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. బంతి తన బ్యాట్ను తాకినట్లు అనిపించలేదనే ఉద్దేశంతోనే కోహ్లీ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్లో ఆదిల్ రషీద్ వేసిన 20వ ఓవర్ 3వ బంతికి విరాట్ అవుట్ అయ్యాడు. కానీ అంతకుముందు వేసిన బంతిని కోహ్లీ డ్రైవ్ చేశాడు. అప్పుడు బాల్ నేరుగా ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ వద్దకు వెళ్ళింది. అతడు తిరిగి బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. కానీ బాల్ విరాట్కు తాకింది. వెంటనే బట్లర్ కూడా క్షమాపణలు చెబుతున్నట్లు సైగలు చేశాడు. కానీ ఈ ఘటనతో కోహ్లీ తన ఏకాగ్రతను కోల్పోయాడని, అందుకే ఆ మరుసటి బంతికే అవుట్ అయినట్లు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా విరాట్ కోహ్లీని ఆదిల్ రషీద్ 10వ అవుట్ చేశాడు. దీంతో భారత స్టార్ బ్యాటర్ను 10 లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవుట్ చేసిన 5వ బౌలర్గా నిలిచాడు. రషీద్ కంటే ముందు టీమ్ సౌదీ జోష్ హేజిల్వుడ్, మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్ ఈ లిస్టులో ఉన్నారు.